మార్చగలిగేది ఈ చదివే సమాజ అభివృద్ధికి సూచిక అధ్యక్ష. ఏ సమాజం అయితే అక్షరాస్యతతో ముందుంటుందో ఆ సమాజం ప్రపంచాన్ని జయించే శక్తి కలిగి ఉంటుంది అధ్యక్ష. నెల్సన్ మండేలా గారు పేర్కొన్నట్లు ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అధ్యక్ష. అధ్యక్ష, పునాది డొల్ల అయితే ఎంత పెద్ద భవనమైనా పేకమెడలో కూలిపోతుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు వెనుకబడితే వారి ఎదుగుదలకు అదే ప్రధాన అవరోధం అవుతుంది అధ్యక్ష. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అధ్యక్ష. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం విద్యారంగానికి 23,108 కోట్లు ప్రతిపాదించింది అధ్యక్ష. గత బడ్జెట్తో పోలిస్తే 1,816 కోట్లు ఎక్కువగా ఇచ్చామని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. గత బడ్జెట్తో పోలిస్తే అధ్యక్ష 2025-26 ప్రతిపాదనలు పెరిగిన అధ్యక్ష. మొత్తం బడ్జెట్ను పరిగణలోకి తీసుకుంటే ఈసారి కేటాయింపులు తగ్గినట్టే అధ్యక్ష. 2024-25 బడ్జెట్ అధ్యక్ష మొత్తం 2,74,058 కోట్ల అధ్యక్ష. ఇందులో విద్యారంగానికి కేటాయించింది 21,292 కోట్ల అధ్యక్ష. అంటే బడ్జెట్లో 7.77% అధ్యక్ష. కానీ 2025-26లో మొత్తం బడ్జెట్ 3,04,956 కోట్ల అధ్యక్ష. ఇందులో విద్యారంగానికి కేటాయించిన అమౌంట్ 23,108 కోట్ల అధ్యక్ష. అంటే 7.51% అధ్యక్ష. 7.51% అధ్యక్ష. అంటే గత బడ్జెట్తో పోలిస్తే తగ్గినట్టు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు 15% బడ్జెట్ను విద్యారంగానికి పెడతామన్నారు. తప్పకుండా ఆ దిశగా ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, గతంలో కన్నా బడ్జెట్ తగ్గిందని చెప్తున్న సందర్భంలో నైపుణ్యాభివృద్ధికి కాలేజీలు అంటారు, స్కిల్ కోర్సులు అంటున్నారు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. మరి వీటన్నిటికీ బడ్జెట్లో ఎట్లా చూయిస్తారనేది ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కాకుండా అధ్యక్ష పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ ఏదైతే కేటాయిస్తారో అధ్యక్ష ఎక్కువ శాతము ఉపాధ్యాయుల ఫీజు జీతాలకే సరిపోతుంది అధ్యక్ష. అంటే వాళ్ళ వేతనాలు ఇవ్వడానికే సరిపోతుంది అధ్యక్ష. అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన పథకాలకి కూడా 40% ఏదైతే ఇవ్వాలో అది కూడా ఇందులోనే చూయిస్తూ ఉంటాం అధ్యక్ష. ఈసారి కొత్తగా కూడా ఉపాధ్యాయులు వచ్చారు అధ్యక్ష. కాబట్టి జీతాలకే సరిపోతుంది బడ్జెట్ అని నా భావన అధ్యక్ష. విద్యా కమిషన్ నియమించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ అరుకొర నిధులతో ఎలా సాధ్యమవుతుంది అనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, విద్యారంగానికి ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. మరి బడ్జెట్ ఏమో తగ్గించున్నారు అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రం నుండి నిధులు వస్తూ ఉంటాయి అధ్యక్ష సర్వశిక్షణ అభియాన్లో. తప్పకుండా అవి ఎక్కువ మనం ఖర్చు పెట్టుకోవాలి, మనం తీసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉంటాం అధ్యక్ష. కానీ ప్రభుత్వం ఎందుకో కొంత నిర్లక్ష్యం వహించినట్టు అనిపిస్తుంది అధ్యక్ష. సమగ్ర శిక్ష సంబంధించిన పథకం అధ్యక్ష. ఈ పథకానికి 60% వాళ్ళు ఇస్తే 40% మనం ఇస్తాం అధ్యక్ష. 2024-25 విద్యా సంవత్సరానికి 1,913 కోట్లకు ఆమోదం ఇచ్చారు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్. కేంద్రం 3 ఇన్స్టాల్మెంట్స్ విడుదల చేస్తూ ఉంటారు అధ్యక్ష. మన వాటా కింద ఈ ప్రభుత్వం కూడా వాటా కింద చెల్లిస్తేనే వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు అధ్యక్ష. కానీ 3వ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో 242 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద విడుదల చేయాల్సిన 160 కోట్లు విడుదల చేయకపోవడం వల్ల ఈ అమౌంట్ అంతా కూడా ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. మరి రాష్ట్రానికి రావాల్సిన 250 కోట్లు రాష్ట్రం నష్టపోయింది అధ్యక్ష. ఇది గమనించున్నారో లేదో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒకసారి పరిశీలించుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎట్లాగో తెలంగాణ ప్రభుత్వం నిధులు ప్రభుత్వం మాకు అప్పుల పాలైపోయిందని చెప్తా ఉన్నారు కదా. 1,600 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరేమని కేంద్ర ప్రభుత్వం ఈసారి సమగ్ర శిక్షణలో 2025-26కి సంబంధించి 1,600 కోట్లే పెట్టేసింది అధ్యక్ష. అంటే లాస్ట్ టైం కట్టలేదు కాబట్టి 900 కోట్లు ఇచ్చినా కూడా వాడుకోలేదని 1,600 కోట్లకే సీలింగ్ పెట్టున్నారు అధ్యక్ష. అంటే 300 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినట్టే కదా అధ్యక్ష. మరి ఇది ఎవరి వైఫల్యమని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ముఖ్యమంత్రి గారే స్వయంగా చూస్తున్న విద్యాశాఖకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పథకాలకి నిధులు జమ చేయకపోతే వైఫల్యం ఎవరిదనేది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష,
అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి స్ట్రెంత్ పెంచాలని అందరం ప్రయత్నం చేస్తూ ఉంటాం అధ్యక్ష. దానికి అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు రావట్లేదు ప్రభుత్వ పాఠశాలకు, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా పెంచడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తూ ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వంలో ఎవరమైనా కూడా. ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు మాట్లాడినట్టు అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం గురించి పెడుతున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్కి రావడానికి అని అడిగినప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్న లేబర్ వాళ్ళు కూడా వాళ్ళు ఆ సోదరులు చెప్పింది ఏంటంటే, సమాజంలో ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉంటుందని మేము ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నామని చెప్తా ఉన్న సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు మనం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, మన దగ్గర ఉన్న ఉపాధ్యాయులు ఏం తక్కువలు గారు, వాళ్ళకు ఖచ్చితంగా చెప్పగలుగుతారు, వాళ్ళకు కొంత ట్రైన్ చేస్తే సరిపోతుందన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేయాలని అంచెల వారీగా చేయాలని ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ఆ రోజు ఒకేసారి తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే కష్టం కాబట్టి వాళ్ళకు బుక్స్ కూడా ఇవ్వడం కానీ మిగతా కూడా అన్ని రకాలుగా అందించే ప్రయత్నం చేసిన సందర్భంలో టీచర్స్ అందరూ కూడా అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాము గవర్నమెంట్ స్కూల్స్లో అంటే పిల్లలకన్నా ఎక్కువ టీచర్స్ సంతోషపడ్డారు అధ్యక్ష. పిల్లలు ఏ విధంగా అయితే వెళ్ళి చదువుకుంటారో ఆ విధంగా వాళ్ళు కూడా వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు అధ్యక్ష. నిజంగా తెలంగాణ టీచర్స్ అందరిని కూడా అభినందిస్తున్నాను అధ్యక్ష, ఆ విధంగా వాళ్ళు చొరవ తీసుకున్నందుకు. అయితే ఈరోజు 10th వరకు కూడా దానికి మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేసుకుంటూ పోయినాం అధ్యక్ష. అదే కాకుండా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటేనే స్కూల్స్లలో స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి మాత్రం స్కూల్లో స్ట్రెంత్ తగ్గుతున్నప్పుడు గతంలో ప్రభుత్వము అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష, అసలు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ అయిపోతూ ఉన్నాయి, దాదాపుగా 600 స్కూల్స్ క్లోజ్ అయినాయి అని ఒక నెపం నెట్టేశారు అధ్యక్ష. కానీ ఈరోజు అధ్యక్ష ఈ ప్రభుత్వం హయాంలో నేను చెప్తున్నాను అధ్యక్ష, దాదాపుగా 1913 స్కూల్స్ 0 ఎన్రోల్మెంట్ అని క్లోజ్ చేశారు అధ్యక్ష. 400 స్కూల్స్ రేషనలైజేషన్ అని టీచర్స్ని అందరినీ వేరే దగ్గర షిఫ్ట్ చేశారు అధ్యక్ష. దయచేసి ఒకసారి రివ్యూ చేసుకోండి, వాస్తవం ఎంతవరకు ఉంది, ఏం జరుగుతుంది అనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష. ఇంకొక మాట ఏం చెప్పారు అధ్యక్ష, అప్పుడు 6000 స్కూళ్ళు క్లోజ్ అయినాయి అధ్యక్ష. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6000 స్కూల్ క్లోజ్ అయినాయని గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నాను అక్కడికి. ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక విమర్శ చేశారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఈ ప్రభుత్వానికి, మరి అప్పుడు 6000 స్కూల్ అన్నారు, ఇప్పుడు 6000 స్కూల్ అంటే 12000 స్కూల్ క్లోజ్ అయినట్టేనా అధ్యక్ష? అంగీకరిస్తారా మీరు? నేనేమంటున్నంటే ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి. మేము తప్పు మాట్లాడితే మీరు సెట్ చేయండి. ఒకవేళ నిజంగానే మనమందరం కూడా సర్దుకోవాలి కదా, నిజంగానే క్లోజ్ అయ్యి ఉంటే ఎక్కడ క్లోజ్ అయినా వెరిఫై చేసుకోవాలి కదా మనము. గతంలో క్లోజ్ అయిన 6000 స్కూళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మేము స్టార్ట్ చేస్తామన్నారు. ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు అధ్యక్ష? గతంలో క్లోజ్ అయిన 6000 స్కూల్స్లలో ఏ ఊర్లో క్లోజ్ అయిందనేది రిపోర్ట్ ఉంటుంది కదా అధ్యక్ష. ఎన్ని స్కూల్స్ మనం స్టార్ట్ చేశారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? గతంలో క్లోజ్ అయిన స్కూల్స్ ఎన్ని స్టార్ట్ చేశారు? లాస్ట్ టైం కూడా అడిగాను అధ్యక్ష, లాస్ట్ అసెంబ్లీలో సమాధానం రాలేదు. కనీసం ఇప్పుడైనా సమాధానం ఇవ్వండి, ఎన్ని స్కూల్ స్టార్ట్ చేశారు? మరి ఇప్పుడు 1913 స్కూల్స్ క్లోజ్ అయినాయి, పూర్తిగా క్లోజ్ చేశారు అధ్యక్ష 0 ఎన్రోల్మెంట్ అని. మళ్ళీ ఒక 4000 స్కూల్స్ కూడా 10 లోపల పిల్లలు ఉన్నారని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక స్కూల్ కంపల్సరీ ఉండాలని చెప్పారు అధ్యక్ష. ఖచ్చితంగా ఉండాలి అని గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీ ఇచ్చారు, ఆ విధంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఈరోజు రిపోర్ట్ తీసుకుంటే అధ్యక్ష 257 గ్రామ పంచాయతీలలో స్కూళ్ళు లేవు అధ్యక్ష. దయచేసి రిపోర్ట్ తెప్పించుకోండి. 257 గ్రామ పంచాయతీలలో ఎందుకు లేవనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, గత ప్రభుత్వం ఏదో మొత్తం విధ్వంసం చేసింది, గత ప్రభుత్వం అసలు ఏది పట్టించుకోలేదని మాట్లాడారు అధ్యక్ష. సరే మీరు వచ్చారు, బాగా పట్టించుకుంటున్నారు, బాగా విద్యా కమిషన్ వేశారు, ముఖ్యమంత్రి గారే తన దగ్గర పెట్టుకున్నారు, మరి స్ట్రెంత్ ఎందుకు తగ్గింది అధ్యక్ష? ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో తగిన స్ట్రెంత్ ఎంత తెలుసా అధ్యక్ష? 3,60,60,000 విద్యార్థులు. అరే తగ్గింది చెప్తున్నానండి.
అధ్యక్ష నేను వారు కూడా సీనియర్ మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష. మేమేం అంటలేము అధ్యక్ష. వీ వుడ్ లైక్ టు సెట్ రైట్. ఈరోజు విద్యా వైద్యం మా ప్రధాన ధ్యేయం అధ్యక్ష. దాంట్లో భాగంగానే మీరు మంచి సజెషన్స్ ఇవ్వండి అధ్యక్ష. కుప్ప కూలిపోయిన 10 సంవత్సరాల విద్యా వ్యవస్థను సరిచేయడానికి సమయం పడుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం 79 పాఠశాలలను తిరిగి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నేను ఇక్కడ మా పెద్దలు కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండే అధ్యక్ష. మేము చూసాం పేపర్లో కూడా. అప్పుడు ఒక్కసారి వారు ఎన్ని మార్లు కోరినా ఒక్కసారి కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానిపైన సమీక్ష చేయలే. అదే అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ చేయకుండా ఏం చేస్తారు? ఈరోజు విద్యాశాఖకు సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎన్ని స్కూల్స్ ఓపెన్ చేశారని అడిగారు మేడం. 79 స్కూల్స్ను ఓపెన్ చేసినాం. ఆ విద్యాశాఖకు సంబంధించి నేను పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, విద్యాశాఖకు సంబంధించి స్కూల్స్ ఓపెన్ చేయాలి. ఏ విధంగా ఓపెన్ చేయాలి అధ్యక్ష? పాఠశాలలో ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూళ్ళన్నీ బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ను డిఎస్సి ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము డిఎస్సి పెట్టి 11,000 పైచిలకు విద్యార్థుల టీచర్స్ను ఎంప్లాయ్మెంట్ చేస్తే ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విధమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు మేడం గారు మరి రికార్డు స్ట్రైట్గా ఉండాలని చెప్పాను అధ్యక్ష. మీరు మంచి సూచనలు ఇవ్వండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విద్యకు సంబంధించి అధ్యక్ష విద్యార్థులు ఎందుకు తక్కువైనారంటే ఒక్క సంవత్సరంలోనే మేము ఇచ్చే ట్రస్ట్, మేము ఇచ్చే వాల్యూ ప్రపోజిషన్, ఈరోజు విద్యకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుందని ఒక నమ్మకం కుదిరిచ్చే కార్యక్రమం మీరు చేయలేకపోయిన కనుక ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష. మేము చేస్తా ఉన్నాం కనుక విద్యార్థులు మళ్ళా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి రావడానికి అవకాశం ఇచ్చే విధంగా వ్యవస్థను తయారు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ వ్యవస్థలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, సిస్టమ్ ఫెయిలియర్స్ ఉన్నాయి. అవన్నిటిని ఏ విధంగా సవరించాలో చెప్పాలా. కానీ ఈరోజు వారు ఏం చెప్తా ఉన్నారు? ఒక సందర్భంలో చెప్పిండ్రు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిధులు మనకు తక్కువగా వస్తున్నాయని. ఈ సార్ ఆ పాలసీ ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రోరేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే నిధులు వస్తూ ఉన్నాయి. గత సంవత్సరం మనం ఏదో మనం చేయలేదు, కట్టలేదు, నిధులు ఇవ్వలేదని కాదు, అది సత్యదూరమైన నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష. దయచేసి నేనేం కాదంటే వారు విద్యాశాఖ మంత్రిగా చేశారు అధ్యక్ష. వారు అనుకున్నది నాకు కూడా బాధ ఏంటంటే సార్ మేడం కూడా తెలుసు మేడం చాలా చేద్దామని ఉండే కావచ్చు వారికి కూడా కడియం శ్రీహరి లాగా, కానీ చేయలేకపోయినారు. ఎందుకంటే ఆ వ్యవస్థ ఒకటే వైపు నడిచింది అప్పుడు, అందుకోసం చేయలేకపోయినారు. మీరు ఇంకా మేము చేయాలని అనుకుంటున్నాం. మంచి సూచనలు ఇవ్వండి మేడం, తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తాం. ప్లీజ్ మళ్ళీ హరీష్ రావు గారు ప్లీజ్ మేడం మీరు మాట్లాడండి. మళ్ళీ మధ్యన ఇంటరప్ట్ చేయకండి, మీకు ఇస్తాం. మళ్ళీ మీరు ఇప్పుడు మీ సభ్యురాలి టైమే తగ్గిపోతుంది, మీ ఇష్టం. పోయిన గవర్నమెంట్లో బాధ్యతలు ఉన్న వాళ్ళ గురించి తీస్తారు. కూర్చోండి ప్లీజ్, సూటిగా చెప్పండి ఒకటే మాట. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు నా పేరు తీసుకొని ప్రస్తావించింది కనుక సభ రికార్డును సెటరైట్ చేయాలని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదూరమైన విషయం మాట్లాడారు అధ్యక్ష. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మా హయాంలో 26,000 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది. 8,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం.
మరో 18,000 మేము గురుకులాల్లో నియామకాలు చేశాము. 26,000 ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం చాలా పొరపాటు సార్. రెండో పాయింట్ సార్, ఎన్ని స్కూళ్లు మీరు మూతపడ్డాయని మా సబితకు అడిగితే 79 తెరిపించినని బాగానే చెప్పారు. కానీ మూతపడ్డ 1913 స్కూళ్ల సంగతి ఎందుకు మాట్లాడారు అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా బీఆర్ఎస్ హయాంలో మేము గురుకులాల్లో అధ్యక్ష. ఇప్పుడు మీరు సూటిగా ప్రశ్న అడిగారు, మళ్ళీ అక్కడ విద్య మీద మా కమలాకర్ ప్లీజ్, హరీష్ రావు గారికి మీకు సపోర్ట్ ఏం అవసరం లేదు. ఒక నిమిషం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం మీరు మాట్లాడండి. అధ్యక్ష, నేను మాట్లాడంలో పొరపాటు ఏం మాట్లాడలేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో అధ్యక్ష, గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో కొన్ని స్కూల్ ఓపెన్ చేసినామన్నారు అధ్యక్ష. కానీ 6,000 స్కూల్ క్లోజ్ అయినాయి అన్నారు అధ్యక్ష అప్పుడు. బట్ ఈ సంవత్సరం 1913 స్కూళ్ళు క్లోజ్ అయినాయని చెప్తున్నాను. 273 స్కూల్ అసలు ఊళ్ళల్లో స్కూల్లే లేవని చెప్తున్నాను. మరి మీరు బాగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే, బాగా టీచర్స్ని అపాయింట్ చేసి, మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే 3,60,000 మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష? ఎందుకు తగ్గారు అధ్యక్ష? ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష. మీరు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేస్తున్నారో పోయిన సంవత్సరంది, ఈ సంవత్సరంది అధ్యక్ష. పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో 23 లక్షలు ఉంది అధ్యక్ష. ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్లు అధ్యక్ష 19 లక్షలు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష. ఎందుకు తగ్గారు అనేది మనము రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకు తగ్గారు, మనం అన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారో దాని వెనకాల కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ అంటే మార్పు తెచ్చామని మార్పు ఇక్కడ నుండి మొదలుపెట్టినట్టున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఇక్కడ తగ్గారు అధ్యక్ష. ప్రైవేట్ స్కూళ్ళల్లో అధ్యక్ష 36 లక్షలు, 31 లక్షలు పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 36 లక్షలు అయింది అధ్యక్ష. దయచేసి చూసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అన్నా ఈ నష్టం జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియంతో పాటు కేసీఆర్ గారు తీసుకుని ఇంకొక నిర్ణయం అధ్యక్ష, స్కూళ్ళు బాగు చేయాలని చెప్తానండి. కేజీ టు పీజీ కూడా ఈరోజు స్కూళ్ళు ఎందుకు రావట్లేదని మనం ఆలోచిస్తున్నప్పుడు అధ్యక్ష, ప్రైవేట్ స్కూల్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి. మన స్కూలు రిపేర్ అయ్యి ఉన్నాయి కాబట్టి స్కూళ్ళను ముందు బాగు చేసుకోవాలని మన ఊరు మనబడని పథకాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. మొదటి విడతలో దాదాపుగా 9,000 స్కూల్స్ తీసుకోవడం జరిగింది 3,000 కోట్లతో అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులందరూ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళమందరం అధ్యక్ష. మన దగ్గర ఉన్న మన ఊరు మనబడిలో గతంలో చేసిన వర్క్లు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, డిజిటల్ క్లాసెస్కి వెళ్ళి పెట్టినాం అధ్యక్ష. ఒక్కొక్క డిజిటల్ క్లాస్లో గ్రీన్ చాక్ బోర్డ్సే కాకుండా ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్లు కూడా పెట్టినాం అధ్యక్ష. ఒక్కొక్కటి 3 లక్షలు అధ్యక్ష. దాదాపు 5,000 స్కూళ్ళలో పెట్టాం అధ్యక్ష. వాటిని కరెక్ట్గా వాడట్లేరు, దాన్ని వాడమని చెప్పి ఒకటి అధ్యక్ష. ఈ మన ఊరు మనబడిలో మేము తీసుకున్న దాంట్లో లోపం ఏమన్నా ఉందో చెప్పాలి అధ్యక్ష. ఫ్యాన్స్ పెట్టమన్నాము, లైట్స్ పెట్టమన్నాము, పిల్లలకు టాయిలెట్స్ పెట్టమన్నాము, రన్నింగ్ వాటర్తో ఉండాలన్నాము, డైనింగ్ హాల్ ఉండాలని చెప్పాం, మంచి ఫర్నిచర్ ఇచ్చాం, టీచర్స్ కూడా ఫర్నిచర్ ఇచ్చున్నాము. ఇవన్నీ పెట్టినప్పుడు సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినాం, అక్కడక్కడ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నాం, అవకాశం ఉన్న దగ్గర గ్రౌండ్స్ బాగా చేసుకున్నాము అధ్యక్ష. ఇవన్నీ మన ఊరు మనబడిలో పెట్టినప్పుడు అధ్యక్ష, ఈవెన్ ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చెప్తున్నారు కదా అధ్యక్ష, పైన సోలార్ ప్యానల్స్ పెడతామని, అవి కూడా పెట్టుకున్నాము ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా. నేనేమంటున్నాను అధ్యక్ష, ప్రభుత్వాన్ని అందులో ఏదన్నా మిస్టేక్ ఉంటే దాన్ని సెట్ చేయండి, లేదు మన ఊరు మనబడి అని పేరు బాగాలేదంటే పేరు మార్చండి, కానీ స్కూల్ అయితే బాగా చేయాలి కదా అధ్యక్ష. దాదాపుగా ఒక సిస్టమ్ ప్రకారం తీసుకున్నాం. ఫస్ట్ విడతలో హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ అని తీసుకున్నాం తప్పిస్తే ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోకూడదని వదిలిపెట్టలేదు అధ్యక్ష. సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ మంత్రి గారిని అంటే, గతంలో తీసుకున్నాం కదా, ఆ తీసుకున్న స్కూల్స్ని పూర్తయినాయి చాలా వరకు. దయచేసి కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఏదైనా మన ఊరు మనబడి స్కూల్ విజిట్ చేయండి, అక్కడేమన్నా లోపం ఉంటే చూడండి, చూసి మిగతా స్కూల్స్ అన్నీ కూడా సెట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మిగతా ఏమైపోయింది అధ్యక్ష, సెకండ్ ఫేజ్ 9,000, థర్డ్ ఫేజ్ 7,000 స్కూల్ అధ్యక్ష. ఇవన్నీ అట్లే వదిలేసినట్టు అయిపోయింది అధ్యక్ష. కాబట్టి వాటిని కూడా ఈ మన ఊరు మనబడి స్కూల్ ఎట్లాంటి ఫర్నిచర్ ఇచ్చాము,
ఏ విధంగా అయితే సెట్ చేశామో అదే విధంగా అక్కడ కూడా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి లోపం ఉంటే దిద్దండి, సరిదిద్దండి, ఇంకేదైనా యాడ్ చేస్తుంటే యాడ్ చేయండి. అదే కాకుండా మన ఊరు మన బడిలో కూడా చాలా వరకు విద్యా కమిటీ చైర్మన్ ఉన్న వాళ్ళకి కొంత వర్క్లు ఇచ్చినాం అధ్యక్ష. అక్కడ పెద్దవాళ్ళ బిల్స్ అయితే ఇచ్చేసిండ్రు అధ్యక్ష. లైక్ ఫర్నిచర్ వాళ్ళది ఇచ్చేసిండ్రు అధ్యక్ష. ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టిన వాళ్ళే ఇచ్చేసిండ్రు అధ్యక్ష. కానీ కిందున్న వాళ్ళే గౌరవ మంత్రి గారికి బాగా తెలుసు ఫీల్డ్లో. దయచేసి ఆ బిల్స్ ఇప్పించేస్తే వాళ్ళకు కూడా బాధ ఉండదు అధ్యక్ష. అది ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సింది అధ్యక్ష. ఎందుకంటే పిల్లల కోసం చేసినాం, మనం ఎవరు సొంత కోసం చేసుకోలేదు కాబట్టి అది కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మొన్న మీరు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అధ్యక్ష అమ్మ ఆదర్శ కమిటీలను ఇచ్చేసి గవర్నమెంట్ నుండి అమౌంట్ రిలీజ్ చేయకపోయినా డిఎంఎఫ్టీ ఫండ్స్ ఎవరి జిల్లాలో వాళ్ళకు అలాట్ చేసిండ్రు అధ్యక్ష. అధ్యక్ష ఇదంతా అమౌంట్ లెక్కేస్తే 1000 కోట్లు అయింది అధ్యక్ష. కానీ సెకండ్ విడత మన ఊరు మనబడి స్కూల్ కంప్లీట్ చేయాలంటే 2000 కోట్లే అవసరం ఉండే అధ్యక్ష. ఆ 2000 కోట్లు వస్తే సెకండ్ విడత అయిపోయేది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఒక్కొక్క దానికి 200 కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు. 4000 కోట్లు ఒక లెక్క కాదు కదా. గవర్నమెంట్ స్కూల్స్ని ఇవన్నీ క్లోజ్ చేయాలి అనుకుంటే మాత్రం వదిలేసేయండి, ఆ క్లారిటీ ఇవ్వండి మాకు. ఇవి వద్దు, మేము వద్దనుకుంటున్నాం, వీళ్ళందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి షిఫ్ట్ చేస్తాం, ఇంకా ఈ స్కూళ్ళన్నీ క్లోజ్ చేస్తామంటే వదిలేసేయండి. కానీ ఈ స్కూల్స్ రన్ చేయాలి కదా అధ్యక్ష. ప్రతి స్కూల్లో ప్రతి ఊళ్ళో ఒక స్కూలే ఓపెన్ చేస్తామంటున్నప్పుడు వీటిని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక్క స్కూల్కి 200 కోట్లు పెడతామంటున్నప్పుడు మీరు 4000 కోట్లు పెద్ద కథను అధ్యక్ష. ఒకసారి దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇది విమర్శ అనుకోద్దు అధ్యక్ష. దయచేసి చేస్తున్నాం కదా, మనం అందరం కూడా పిల్లల కోసం అంటున్నాం కాబట్టి, గతంలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కదా దాన్ని కంటిన్యూ చేయమని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. వాళ్ళ బిల్స్ కూడా ఇచ్చేయండి అధ్యక్ష. కింది స్థాయిలో ఉన్న వాళ్ళే చేసుకున్నారు, కొంత బిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆపేసిందా? దయచేసి ఇవ్వండి, దయచేసి. అందుకే చెప్తున్నా అధ్యక్ష, మన ఊరు మనబడిలో పెద్దవాళ్ళు చేసుకున్న బిల్స్ అన్నీ వచ్చేసినాయి అధ్యక్ష. 30 lakhs వరకు 30 lakhs వరకు అక్కడున్న విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళు చేస్తామంటే చిన్న వర్కులు అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ వర్క్, నల్లాలు ఫిట్ చేయడము, లేకపోతే టాయిలెట్స్ చేయడము, ఇట్లాంటి వర్క్లన్నీ వాళ్ళు చేసుకున్నారు అధ్యక్ష. దయచేసి వాళ్ళ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది అయితే అధ్యక్ష మధ్యాహ్న భోజనానికి సంబంధించి గతంలో 1000 రూపాయలు ఉన్నది 3000 చేసాం అధ్యక్ష. 3000 ఇస్తున్నాం, కానీ అది కూడా కరెక్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళకు బిల్స్ క్లియర్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో 10,000 ఇస్తామన్నారు అధ్యక్ష. వాళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ 10,000 కూడా జీతం కూడా పెంచి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎప్పటిలోగా పెంచుతారని కూడా ఆలోచించాలి. ఎందుకంటే అధ్యక్ష గతంలో ఇప్పుడు డైట్ ఛార్జీలు పెంచామని చెప్తున్నారు. పెంచాల్సింది అధ్యక్ష. ధరలు పెరుగుతున్నాయి, మనం కూడా పెంచుకుంటూ పోవాల్సింది అధ్యక్ష. మనకు పెరుగుతుంది కదా అధ్యక్ష ఖర్చు, పెంచాల్సింది. ఒక్క నిమిషం అధ్యక్ష. గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చే నాటికి దొడ్డు బియ్యంతో పెట్టేవాళ్ళం అధ్యక్ష. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సన్న బియ్యంతో పెట్టాలని చెప్పడం ఒకటి, ఆ రోజు డైట్ ఛార్జీలు ఆ రోజున్న వాటికి పెంచాం అధ్యక్ష. అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ కన్నా ఎక్సెస్ అయినా కూడా, బియ్యం ఖర్చు పెరిగినా కూడా ఇచ్చినాం అధ్యక్ష. గుడ్డు ఖర్చు పెరిగినా కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాం అధ్యక్ష. అదే కాకుండా 9th 10th పిల్లలకి మధ్యాహ్న భోజనం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు అధ్యక్ష. అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అధ్యక్ష. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కదా, దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు, సంతోషం. అంతే తప్పిస్తే గతంలో ఏమీ చేయలేదు, మొత్తం మేమే చేస్తున్నాం అనడం మాత్రం కరెక్ట్ కాదని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, నేనేమంటలేను అధ్యక్ష. ఇంకొక ప్రభుత్వం ఇంకొకటి ఆలోచించాలి అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడింది టైం ఉన్నది. హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు 1:15 మాట్లాడారు సార్. నేను అధ్యక్ష నేనేం డిబేట్ రావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, ప్రభుత్వ స్కూల్స్లలో ఇంకొకటి కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. గతంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, అన్ని స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో
మొదటి విడతలో కొన్ని స్కూల్ స్టార్ట్ చేసి ఒక 700 కోట్లతోని స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష. స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు నాతో చెప్పినప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలమ్మా స్కూళ్ళల్లో అంటే ఇది సాధ్యం అవుతుందా, పోయి ఏం చేస్తాము, పిల్లలు ఇంట్లోనే తినేసి వస్తారు కదా అనుకొని ఒక స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష. ఒక 10 మంది పిల్లలతో మాట్లాడాను అధ్యక్ష. బాబు నువ్వు మార్నింగ్ ఏం తినేసి వస్తున్నాను అని. అందరు కూడా టీ తాగేసి వస్తామని చెప్పాడు. ఒక్క పిల్లోడు మాత్రమే తినేసి వస్తామని చెప్పాడు. వాళ్ళని అడిగాను అధ్యక్ష, టీ ఎందుకు తాగేసి వస్తారు నానంటే, పొద్దున్న లేచి మా అమ్మ వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు, టీ తాగి వస్తాం, మధ్యాహ్నం ఎట్లా ఇక్కడ మధ్యాహ్న భోజనం దొరుకుతుంది కదా మేడం, అందుకే వచ్చేస్తామని చెప్పారు. నిజంగా బాధ అనిపించింది అధ్యక్ష. ఖచ్చితంగా పెట్టాలి మధ్యాహ్నం మన బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఆ రోజు వచ్చి ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు, ఇప్పుడైతే మొదలు పెట్టండి, మిగతా ఆయన పెట్టాల్సిందే, తప్పకుండా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేయాలని గౌరవ మంత్రి గారి, గౌరవ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మంత్రి గారు కాబట్టి దయచేసి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది పేద బిడ్డలు పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఒట్టి టీ దాగి వస్తున్నారు కాబట్టి దయచేసి స్టార్ట్ చేయాలి అధ్యక్ష. ఈ మధ్య స్టార్ట్ చేశారు అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఎక్కడ చేశారు అధ్యక్ష? కొడంగల్ ఒక దగ్గర స్టార్ట్ చేశారు. నేనేమంటున్నాను అధ్యక్ష, కొడంగల్లో ఆ బిడ్డలు ఎట్లయితే ఆకలితో ఉన్నారనుకుంటున్నామో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అందరి బిడ్డలు కూడా ఆకలితోనే ఉంటారు. అన్ని స్కూళ్ళల్లో కూడా ఇది స్టార్ట్ చేయండి అనేది సలహానే ఇస్తున్నాను కాబట్టి అన్ని స్కూళ్ళల్లో స్టార్ట్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే రాగి జావ డ్రాప్ చేయొద్దు అధ్యక్ష. రాగి జావ ఇస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం కాబట్టి రాగి జావ ఆపేయొద్దు అధ్యక్ష. రాగి జావను కంటిన్యూ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడిన దానిలో విద్యార్థుల పట్ల, పేదల పట్ల వారు చెప్పినటువంటిది వాస్తవమే, చెయ్యాలి. ఒకసారి జ్ఞప్తి చేస్తాడు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఒక సూచన చేసిన, కేజీ టు పీజీ అనేది గొప్ప ప్రచారం జరిగింది. అవసరమే కేజీ టు పీజీ. అధ్యక్ష, మొత్తంగా రాష్ట్రంలో ఈ రోజున గురుకుల పాఠశాలలు కావచ్చు, కేజీ ఇవన్నీ కలగలిపి 1000 గురుకులాలు ఉన్నాయి. 1000 గురుకులాలు ఉన్నాయి. దీనిలో మొత్తం చదువుతున్న విద్యార్థులు నేనేమంటలేను అధ్యక్ష. అరే వారు అడిగిన దాన్ని నేను సమర్థిస్తూ, సబితా ఇంద్రారెడ్డి గారు అడిగింది వాస్తవమే, దాన్ని సమర్థిస్తూ నేనేం చెప్తా ఉన్నా అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో అన్ని గురుకులాలు కలిపి 1000 స్కూల్స్ ఉన్నాయి. దీనిలో చదువుతున్నది 4 లక్షల మంది. నేను ఆనాడు చెప్పింది అధ్యక్ష, వాస్తవం డెఫినెట్గా పేద కుటుంబాలలో ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు. వాళ్ళ యొక్క పేదరికం కావచ్చు. అరే భయం ఎందుకు వాస్తవం చెప్తా ఉంటే నేను ఒక మాట మాట్లాడలేదే అధ్యక్ష. ఆ ప్రస్తావన చేసే అధ్యక్ష, గ్రామాల్లో ఉన్నటువంటి ఇలా 60 లక్షల మంది విద్యార్థులు, టోటల్గా 1వ తరగతి నుంచి 10వ తరగతి 60 లక్షల మంది విద్యార్థులు. ఈ గురుకులాలు మొత్తం కలిపితే చదువు 4 లక్షల మంది. నేనేం చెప్పినా, పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే రప్పియండి, సాయంకాలం 7 గంటలకు ఉంచండి. వాళ్లకు మీరు ఖర్చు పెట్టే దానిలో ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అవి చెయ్యడం మూలాన ఇలా ప్రైవేట్ కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి అప్పులపాలవుతా ఉన్నారు. పొద్దున్నే వాళ్ళకున్నదేదో కలియో కంచి తాగొస్తారు. ఉదయం పూట 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, 6 గంటల సేపు గ్రామాల్లో కానీ చదువుకున్న నిరుద్యోగ యువకులు ఆ 3 గంటలు ఏదో ప్రార్థన చెప్పిస్తే ప్రతి స్కూలు కూడా ఒక రిజల్ట్ స్కూల్ అవుతుంది. సుమారుగా మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా అప్పుడు ఎందుకు దాల్చగలలేదు చెప్పినా కూడా పక్కన పెట్టి అన్నాడు. అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష కొంచెం ప్లీజ్, ఒక్క నిమిషం కూర్చోండి. గౌరవ మంత్రి గారు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష.
స్కూల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంథెన్ చేయమన్నారు. ఎస్, నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అధ్యక్ష, రాగి జావ ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 10th క్లాస్లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష. గతంలో మేము ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు. అప్పుడు 65 రోజులు ఇచ్చినాము, ఇప్పుడు 45 రోజులు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటిది చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష 10th క్లాస్లో అధ్యక్ష గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారు అధ్యక్ష, మార్కులు పెడతా ఉన్నారు. ఈ పిల్లలు IIIT బాసరలో జాయిన్ కావాలన్నప్పుడు ఈ గ్రేడింగ్ విధానంతోనే జాయిన్ చేస్తాము. అక్కడ మళ్ళీ ప్రైవేట్ పిల్లలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి ఒక్కసారి రివ్యూ చేసుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ గురుకులాల్లో అక్కడ IIIT బాసర్లు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష పార్లమెంట్లో. రైట్ ఎడ్యుకేషన్ సంబంధించి నిర్బంధ విద్య అన్నారు కదా అధ్యక్ష. దానికి సంబంధించి ఆ చట్టానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు జరగట్లేదు అనేది క్వశ్చన్ వేశారు అధ్యక్ష. 25% పిల్లలు ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ 20% పిల్లలు మనము గవర్నమెంట్ నుండి జాయిన్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే అప్పుడు ఎంపీగా ప్రశ్నించారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారే ఇంప్లిమెంట్ చేసే అధికారం వారికి ఉంది. దయచేసి ఈ చట్టాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష. అధ్యక్ష, అక్కడక్కడ టీచర్లు తక్కువ ఉంటే విద్యా వాలంటీర్లను పెట్టాలని పెట్టుకున్నారు అధ్యక్ష. సంతోషం, పెట్టమని కోరుతున్నాం అధ్యక్ష. కానీ ఒక్క కొడంగల్లోనే ఎందుకు పెట్టాలి అధ్యక్ష? రాష్ట్రం అంతా పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతూ గజ్వేల్లో చేసుకున్నారు, సిరిసిల్లలో చేసుకున్నారు అని అన్నారు కదా అధ్యక్ష. అఫ్కోర్స్ నేనేమంటాను అధ్యక్ష, కొంచెం ప్రేమ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క కొడంగల్కే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి, కాబట్టి రాష్ట్రంలో కూడా మొత్తం అమలు చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా కేజీబీ ఒక నిమిషం మళ్ళీ షార్ట్గా కంప్లీట్ చేస్తానండి. కస్తూర్బా గురుకుల పాఠశాల అధ్యక్ష, వీటికి సంబంధించి గతంలో ఒక 283 స్కూల్స్లలో ఇంటర్మీడియట్ పెట్టాం అధ్యక్ష. మిగతావి ప్రపోజల్ పెట్టాం. వాటన్నింటిలో కూడా ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది, వాటన్నిటిలో పర్మిషన్ తీసుకురమ్మని. ఎందుకంటే అందరు అమ్మాయిలే ఉంటారు కాబట్టి దయచేసి చూడమని కోరుతా ఉన్నాను. వీలైతే వీటన్నింటినీ కూడా డిగ్రీ చేస్తే బాగుంటుందని గతంలో ఒకటి ఆలోచించినాం అధ్యక్ష. ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు ఇంక అక్కడే జాయిన్ అవుతారు, అక్కడే ఉంటారు, డిగ్రీ వరకు చేస్తే బాగుంటుందని గతంలో కూడా డిస్కస్ చేస్తున్నాం. దయచేసి డిగ్రీగా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రపోజల్ పెట్టమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు మాట్లాడుతూ సాంబశివరావు గారు అన్నారు ఇందులో పనిచేస్తున్న వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పినప్పుడు గతంలో 30% పెంచాం అధ్యక్ష. కానీ అది సరిపోదు అధ్యక్ష, వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్నారు. అప్పుడు ఫైల్ మూవ్ చేస్తున్నాం. ఆ రోజు ఫైల్ ఉంది అధ్యక్ష డిపార్ట్మెంట్లో, అది క్లియర్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సమగ్ర శిక్ష స్కీమ్ కిందకి వస్తారు అధ్యక్ష. వీళ్ళు కస్తూర్బా గురుకుల పాఠశాలలు ఉన్న వాళ్ళందరూ దీంట్లో వస్తారు అధ్యక్ష. దాదాపుగా 20,000 మంది ఇందులో పనిచేస్తుంటారు అధ్యక్ష, 1-2 కాదు అధ్యక్ష. కానీ ఎన్నికల కన్నా ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట ఇచ్చారు అధ్యక్ష వాళ్ళకి? అరే గింత చిన్న సమస్యనా, కేసీఆర్ గారు పట్టించుకుంటలేడు, నేను వస్తేనంటే టీ తాగినంత సేపట్లో చేస్తున్నారు. టీ తాగిపిస్తలేరా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి? మీరు అస్సలు ఇస్తలేరా? ఆర్థిక శాఖ మంత్రి గారు మా ముఖ్యమంత్రి గారికి టీ తాగిపిస్తలేనట్టున్నారు అధ్యక్ష. టీ తాగినంతసేపు చేస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి కూడా అధ్యక్ష, ఈ ప్రభుత్వం మీద ఆశతోని తప్పకుండా చేస్తారని నమ్మకంతో ఒక 3 నెలలు వాళ్ళు ధర్నా చేశారు అధ్యక్ష. వాళ్ళ ఆవేదన వినిపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మళ్ళీ మీరు పిలిచారు, మాట్లాడారు, కన్విన్స్ చేశారు, సరే అని మళ్ళీ వాళ్ళు విధుల్లో చేరారు అధ్యక్ష. ఆ రోజు ఏం చెప్పారు అధ్యక్ష? మీరు 3 నెలలు ఏదైతే ధర్నా చేస్తారో దానికి సంబంధించిన జీతాలు ఇస్తాము అన్నారు. ఇవ్వండి అధ్యక్ష. ఇప్పటి వరకు వాళ్ళకి ఆ 3 నెలల జీతాలు ఆపేశారు అధ్యక్ష. అసలే తక్కువ జీతాలు అధ్యక్ష. పాపం వాళ్ళకి ఆ జీతాలు ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 3 నెలలు ఆపిన అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, మోడల్ స్కూల్ సంబంధించి మోడల్ స్కూల్ది పట్టించుకోలేదన్నట్టు మా సోదరులు మాట్లాడారు. సర్వీస్ గైడ్లైన్స్ ఆ రోజు ఫ్రేమ్ చేశాము కాబట్టి మొన్న ట్రాన్స్ఫర్స్లలో వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు అడిగేది ఏంటంటే 0 పద్దు కింద, గవర్నమెంట్ పద్దు కింద జీతాలు ఇవ్వమని అడుగుతా ఉన్నారు. అది దయచేసి పరిశీలించాలని కోరుతా ఉన్నాను. వీటిని కూడా డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ట్రాన్స్ఫర్స్లలో
మోడల్ స్కూళ్ళల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక 17 మోడల్ స్కూల్స్లలో 0 టీచర్స్ అని చెప్పారు అధ్యక్ష. కాబట్టి వాటిని చూసుకోండి, ఇమీడియట్గా రిక్రూట్ చేయాలి. 17 మోడల్ స్కూల్స్ అంటే తక్కువేం కాదు అధ్యక్ష, 0 టీచర్స్ అని చూపించున్నారు. కాబట్టి దాన్ని చూడమని, అది నష్టం పిల్లలకి అవుతుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, ప్లీజ్ మేడం, నేను ఇంపార్టెంటే చెప్తున్నా అధ్యక్ష, వేరేం మాట్లాడలేదు. పిఎం శ్రీ కింద ఒక నిమిషం, పిఎం శ్రీ కింద గతంలో మనం స్కూల్స్ చేసుకుంటామని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాం అధ్యక్ష. దీంట్లో మేము భాగస్వామ్యం అవుతామని దాదాపు 794 స్కూళ్ళు శాంక్షన్ వచ్చినట్టు కింద అధికారులు చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అధ్యక్ష, ఈ స్కూల్స్ అన్నీ మన ఊరు మనబడి చేసిన స్కూల్స్కే మళ్ళీ వచ్చినాయి అధ్యక్ష. కాబట్టి అట్లా కాకుండా, నిధులు వృధా కాకుండా లేని స్కూల్స్కి మార్చి పంపించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అదర్వైజ్ చేసినయే మళ్ళీ చేయాలి. కాంపౌండ్ వాల్ ఉంది, ఫర్నిచర్ ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ అవే చేయాలంటారు, డబ్బులు వృధా అవుతాయి. కాబట్టి మిగతా స్కూల్స్కి మార్చి పంపిస్తే బాగుంటుందని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక మాట ఏం చెప్తున్నారు అధ్యక్ష, టీచర్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్. ఎస్, టీచర్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ చాలా రోజుల నుండి సమస్య ఉండే, వాళ్ళందరినీ కూర్చోబెట్టి అధ్యక్ష కనీసం ఒక 10 సార్లు కూర్చోబెట్టి మాట్లాడుంటాం అధ్యక్ష. నేను గవర్నమెంట్ టీచర్స్ లోకల్ బాడీస్ మధ్యలో సమస్య, గవర్నమెంట్ టీచర్స్ పీఈటీల మధ్యలో సమస్య, ఇవన్నీ కూడా అందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడి, టీచర్ సంఘాలలో కూడా పిలిచి మాట్లాడి ఒక ఎక్సర్సైజ్ చేసి ఇంకా చేద్దాము అని షెడ్యూల్ కూడా ఇచ్చేసి డిఎస్సి ఒక నిమిషం వినండి అధ్యక్ష, చేద్దామని ప్రపోజల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరో కోర్టుకు పోవడం అధ్యక్ష, స్టక్ అయింది. ఓకే, ఎలక్షన్స్ వచ్చినాయి, ఆగండి, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అధ్యక్ష. సరే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి చేసే అవకాశం వచ్చింది, సంతోషం. మరి ఓన్లీ టీచర్స్ వరకు ఎందుకు చేసి వదిలేసింది అధ్యక్ష? ఎంఈఓలను ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు కంక్లూజన్ రాలేదు? వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వలేదు, ఎంఈఓలుగా ప్రమోషన్స్ ఇవ్వలేదు, దయచేసి చూసుకోండి. మరి వాళ్ళకి ఎందుకు ప్రమోషన్స్ ఇవ్వలేదు ఎంఈఓలకి? ఎందుకంటే లోకల్ బాడీస్ గవర్నమెంట్ టీచర్స్కి ఇబ్బంది ఉంది కాబట్టి ఎంఈఓలకు ప్రమోషన్స్ ఇవ్వలేదు. దాన్ని కూడా చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక డిఎస్సి గురించి అధ్యక్ష, డిఎస్సి ఏమన్నారు అధ్యక్ష? ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ట్వీట్ చేస్తున్నారు అధ్యక్ష, పిసిసి ప్రెసిడెంట్గా 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని, 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష. మీరే 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష. మరి ఎందుకు మీరు 11,000 రిక్రూట్మెంట్ చేస్తున్నారు? మిగతా ఎందుకు చేయలేదు? మిగతా ఖాళీలు ఎందుకు వదిలిపెట్టారు? బయట ఉన్నప్పుడు మాట్లాడినట్టు కాదు అధ్యక్ష. మీరు 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు, రాగానే చేస్తామన్నారు కదండి. శ్రీధర్ బాబు చెప్పండి వాళ్ళకి, మీరు చెప్పండి మరి అధ్యక్ష, మరి చెప్పండి అధ్యక్ష 25,000 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు, మరి 11,000 ఎందుకు చేశారనేది తప్పకుండా ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష. పైగా ఏం చెప్పారు అధ్యక్ష? ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ 25,000 టీచర్ పోస్టులే అన్నారు అధ్యక్ష. మరి 11,000కి ఎందుకు వచ్చారు అధ్యక్ష? మెగా డిఎస్సి అని చెప్పారు. దయచేసి మిగతా కూడా పోస్టులను కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే అధ్యక్ష, ఆ రోజు విద్యాశాఖకి ప్రభుత్వం తరఫున 13,000 టీచర్సే శాంక్షన్ ఉన్నాయి కాబట్టి 11,000 ఇచ్చేశారు అధ్యక్ష. మరి మిగతా మీ క్యాబినెట్లో పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీసుకోవాల్సింది అధ్యక్ష. ఖాళీలు ఉన్నాయని మీరే చెప్పినారు కాబట్టి 25,000 ఇవ్వాల్సిందే. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అమలు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిజంగానే చెయ్యండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఒక్క టీచర్ పోస్ట్ కూడా రిక్రూట్ చేయలేదు బీఆర్ఎస్ టైంలో అంటారు అధ్యక్ష. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేశాం అధ్యక్ష. 2017లో 8,792 అస్సలు ట్రాన్స్ఫర్స్ చేయలేదన్నారు. కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పుడు అడగండి అధ్యక్ష. ఒక 10,000 టీచర్స్ని ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్ చేశాం అధ్యక్ష ఈ బీఆర్ఎస్ టైంలోనే అధ్యక్ష. ఇంకోటి గురుకులాల అధ్యక్ష, గురుకులాలు పెట్టిన తర్వాత టీచింగ్ అధ్యక్ష 18,329 మంది టీచర్స్ని రిక్రూట్ చేస్తాం అధ్యక్ష. నాన్ టీచింగ్ 6,336 మంది. అంటే అధ్యక్ష ఒక్క టీచర్ కూడా పోస్ట్ ఇవ్వలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ గురుకులాలలో మళ్ళీ ఒక 8,000 పోస్టులు కూడా శాంక్షన్ ఇచ్చి పెట్టడం జరిగింది అధ్యక్ష. అవే మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక రిక్రూట్ చేసుకున్నారు అధ్యక్ష. ఇంకొకటి కూడా చెప్పారు అధ్యక్ష, 3,017 జీవో సమస్య పరిష్కారం చేస్తాం మేము రాగానే ఇమీడియట్గా అన్నారు అధ్యక్ష. ఎంతవరకు వచ్చిందనేది మీ సమాధానంలో తప్పకుండా
చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మేడం, అసలు ఆ జీవోనే తీసేస్తామన్నారు అధ్యక్ష. 40 minutes అయింది. అయిపోయింది సార్, నేను చెప్తున్నాను. నేను డిపార్ట్మెంట్కి వెళ్ళి పక్కకు పోలేదు సార్. సార్ ఒక్క మాట చెప్పారు సార్, ఒక్క మాట చెప్తున్నారు, ఒక్క మాట చెప్తున్నారు అధ్యక్ష. కేసీఆర్ గారు KG to PG అన్నారు కదా, ఏమైంది అన్నారు. దాని గురించి చెప్పాలి కదా అధ్యక్ష. KG to PG చేయాలనే సంకల్పం ఉంది కాబట్టి కేసీఆర్ గారికి గురుకులాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చున్నారు అధ్యక్ష. గురుకులాలు తీసుకొచ్చినప్పుడు ఉన్న గురుకులాలతో పాటు మిగతా గురుకులాలు శాంక్షన్ ఇస్తుంది అధ్యక్ష. 1002 గురుకులాలు శాంక్షన్ గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడికే వదిలేదు అధ్యక్ష. ఈ గురుకులాలని అప్గ్రేడ్ చేస్తూ 1340 వరకు, అంటే మన కస్తూర్బాని కలుపుకొని కూడా అధ్యక్ష, జూనియర్ కాలేజెస్ అప్గ్రేడ్ చేస్తాం అధ్యక్ష. 85 డిగ్రీ కాలేజీలు ఇదే గురుకులాలు పెట్టాం అధ్యక్ష. దేశంలో రెసిడెన్షియల్ గురుకుల కాలేజీలు ఎక్కడ లేవు అధ్యక్ష, మన దగ్గర పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే KG to PG అన్నాం కదా అధ్యక్ష, స్టెప్ టు స్టెప్ వేయాలి. PG కాలేజీలు అధ్యక్ష 5 కాలేజీలు పెట్టాం అధ్యక్ష. లా కాలేజీలు అధ్యక్ష, గురుకులాలను అధ్యక్ష 4 లా కాలేజీలు తీసుకున్నాం అధ్యక్ష. ఇట్లా చెప్తూ పోతే ఊరికి నామకే వస్తే తీసుకోలేదు అధ్యక్ష. ఒక్కొక్క గురుకుల్ని ఒక్కొక్క స్పెషలైజేషన్ చేస్తున్నారు అధ్యక్ష. ఫ్యాషన్ టెక్నాలజీ, పేద బిడ్డలను చదువుకోవాలని ఫ్యాషన్ టెక్నాలజీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఒక గురుకులంలో ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టాం అధ్యక్ష. ఒక గురుకులంలో కోడింగ్ పెట్టాం అధ్యక్ష. ఒక గురుకుల్ మ్యూజిక్ స్కూల్ పెట్టాం అధ్యక్ష. ఇట్లా చాలా వరకు పెట్టుకుంటూ వచ్చాం అధ్యక్ష. ఇవన్నీ కూడా దేశంలో మొదటిసారి పెట్టాం అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష, మెడికల్ కాలేజీలు ఎస్ అధ్యక్ష, మెడికల్ కాలేజీలు పెట్టారు. పాలిటెక్నిక్ కాలేజీలు 16 పెట్టారు. డిగ్రీ కాలేజీలు మళ్ళీ కొత్తగా మామూలు డిగ్రీ కాలేజీలు ఒక 22 ఇచ్చారు అధ్యక్ష. అగ్రికల్చర్ BSc కూడా పెట్టాం అధ్యక్ష. ఈ గురుకులంలోనే అగ్రికల్చర్ BSc కూడా వనపర్తిలో పెట్టాం అధ్యక్ష, ఎందుకంటే స్పెషలైజేషన్ ఉండాలని అధ్యక్ష. ఇట్లా అన్నీ చెప్తూ పోతే ఫారెస్ట్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇవన్నీ ఒకటి విద్యారంగంలో ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చడానికి ఇవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది అధ్యక్ష. మీరు టైం లేదంటున్నారు కాబట్టి వదిలేస్తాను అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చినాక గురుకులాలు ఎందుకు మసకబారుతున్నాయి అధ్యక్ష? దాదాపుగా 60 పైగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయి అధ్యక్ష. ఆత్మహత్యలు, ఆ విషాహారంలో తిని 83 మంది పిల్లలు చనిపోయారు అధ్యక్ష. 1500 మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు అధ్యక్ష. మరి నిన్న మొన్నటి వరకు గురుకులాల గురించి గొప్పగా చెప్పుకున్నాం. గురుకులాల గురించి మన మీద ఒత్తిడి వచ్చింది, లెటర్లు కావాలన్నారు, అంత పోటీ ఉండే. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు గురుకులాల సైడ్ చూడాలంటే వణికిపోతున్నారు అధ్యక్ష. ఎందుకు జరుగుతుందనేది చూసుకోవాలా అధ్యక్ష. మొన్ననే మా సోదరి మన మాట్లాడింది, పాములు వస్తున్నాయి స్కూళ్ళకని. ఇంకో సోదరుడు మాట్లాడారు మొన్న అక్క నుండే, గుడ్లు ఇస్తలేరు మా దగ్గర అని. మీరు మాట్లాడితేనేమో విమర్శ, మేము మాట్లాడితేనేమో మేము మాట్లాడింది గదే అధ్యక్ష, మీ వాళ్ళు మాట్లాడింది గదే. నేనేమంటున్నా, ఉంటాయి అక్కడక్కడ ఇలాంటి సమస్యలు ఉంటాయి, రెక్టిఫై చేసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హాస్పిటల్ పాలైతే, హాస్పిటల్కి వెళ్తే, లేకపోతే విషారం తింటే ఎవరో వార్డెన్ సస్పెండ్ చేస్తున్నాం, కానీ దాని డెప్త్లోకి వెళ్ళి మళ్ళీ జరగకుండా చూసుకోండి. ఇంకొక మాట ఏం చెప్పారంటే, ప్రతి స్కూల్లో కూడా అడిషనల్ కలెక్టర్ పోవాలి చూడాలన్నారు. ఇప్పటివరకు ఎంతమంది అడిషనల్ కలెక్టర్లు ఎన్ని గురుకులాల్లోకి వెళ్ళారు అనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకుంటే తప్పకుండా పిల్లలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఈ స్కూళ్ళల్లో ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ACB వాళ్ళు రైడ్ చేశారు అధ్యక్ష. వాళ్ళతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కనీసం ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చారు, కనీసం మీరు చూసారా, చూస్తే ఏం చర్యలు తీసుకున్నారు అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఎందుకంటే మీరు వేసిన కమిటీలే, మీరు వేసిందే కాబట్టి ఏం రిపోర్ట్ వచ్చిందనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. ఎప్పుడన్నా ఇట్లాగే అయినప్పుడు మేము వెళ్తాం అనుకోండి అధ్యక్ష, మమ్మల్ని ముందరనే తీసేస్తున్నారు, పట్టేస్తున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారు. చెప్తానండి అధ్యక్ష. మొన్న ఈ మధ్య మాగనూరులో, నారాయణపేటలో అధ్యక్ష, వరుసగా 3 రోజులు ఫుడ్ పాయిజన్ అయితే అక్కడ ఉన్న XMLA గారు పోయారు. తీసుకుపోయి అరెస్ట్ అయినా కాకుండా 144 సెక్షన్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? అక్కడ అంత అవసరమే ఉంది. రెండవది అధ్యక్ష, తాండూరులో ఒక హాస్టల్లో పిల్లలు ఇట్లాగే అయిందని 3 రోజులు అయినా కూడా పేరెంట్స్ని రానియట్లేదని స్కూల్లోనే పెట్టి, కూర్చోండి ప్లీజ్ మేడం, ప్లీజ్ కంక్లూడ్. స్కూల్లోనే పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అన్నప్పుడు, కూర్చోండి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అన్నప్పుడు అధ్యక్ష,
మరి కంక్లూడ్ చేస్తున్నారు. అధ్యక్ష నేను సత్యవతి గారు అక్కడ వెళ్ళాము అధ్యక్ష చూడాలని. స్కూల్ వరకు కూడా వెళ్ళలేదు అధ్యక్ష. మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ సైడ్ పంపించేశారు. కానీ నెక్స్ట్ ఏం చేశారు అధ్యక్ష, అదే అమ్మాయిలను తీసుకొచ్చి నిమ్స్లో జాయిన్ చేశారు. అట్లాగే మొన్న కోవలక్ష్మి గారి కాన్స్టిట్యున్సీలో అట్లాగే విచారం అయిందని చూడకపోతే పోలేదు. కానీ ఆ అమ్మాయిని నిమ్స్ వరకు తీసుకొస్తే కూడా లాస్ట్కి అమ్మాయి ప్రాణమే పోయింది అధ్యక్ష. ఏమంటుందంటే అధ్యక్ష, మమ్మల్ని ఇది చేసేదానికన్నా మమ్మల్ని ఆపేదానికన్నా ఇది జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయని దయచేసి చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇట్లా అవుతుంది కాబట్టి అడ్మిషన్స్లో కూడా అధ్యక్ష మొన్న గురుకులాలకు అడ్మిషన్స్ గురించి ఎగ్జామ్ రాస్తే ఎంతమంది అధ్యక్ష 51,000 సీట్లు ఉంటాయి అధ్యక్ష. ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు అధ్యక్ష? 80,000. అదే ముందు సంవత్సరం ఎంత పెట్టుకున్నారు అధ్యక్ష? 1,20,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్కసారి 40,000 అప్లికేషన్స్ ఎందుకు తగ్గినాయి అధ్యక్ష? ఒకసారి పోటీ పడి ఇలా మాకు కావాలి సీట్ అని అడిగిన పిల్లలను చూసినాము. మరి ఇప్పుడు ఉన్నాయి బాబు సీట్లు అంటే కూడా ఎందుకు అప్లికేషన్లు తగ్గినాయి అనేది ఒకసారి చూసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంట్లోనే మిగిలిపోయిన సీట్లు, ఇది మేము చెప్తుంది కదా మంత్రి గారు, మిగిలిపోయిన సీట్లు ఒక్కొక్క సీటు 50,000కు అమ్ముకున్నారు. ఎంక్వైరీకి వేసింది ప్రభుత్వం అని పేపర్లో చూశాను అధ్యక్ష. ఇది నిజమైతే ఇంకా గట్టిగా ఎంక్వైరీ చేయండి, ఇట్లాంటివి జరగకుండా చూసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే అధ్యక్ష పెద్ద హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్కటి 50,000కు సీట్లు అమ్మారు గురుకులంలో. దయచేసి అది జరిగి ఉంటే మాత్రం భవిష్యత్తులో జరగకుండా మీరే ఎంక్వైరీ చేశారని కూడా పేపర్లో రాశారు. ఆ ఎంక్వైరీ చేస్తుంటే ఆ రిపోర్ట్ వచ్చింటే మాత్రం గట్టిగా యాక్షన్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 50 నిమిషాలు అయినాయి సార్. హరీష్ రావు గారు 1:15 నిమిషాలు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. 50 నిమిషాలు అయింది. మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు. ప్లీజ్ క్లోజ్ చేయండి మేడం, కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. ఆగండి, అయిపోయినాయండి మళ్ళీ అధ్యక్ష. అయితే ఓకే అధ్యక్ష, షార్ట్గానే చెప్తానండి. అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కొక్కటి 200 కోట్లు పెట్టి కడతామంటున్నారు. కానీ అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి బడ్జెట్ ఎంత పెట్టారు అధ్యక్ష? 2,900 కోట్లు అధ్యక్ష. మరి మీరు 56 స్కూళ్ళు కట్టాలంటే ఒక్కొక్క దానికి 200 కోట్లు అంటే 11,000 కోట్లు కావాలి అధ్యక్ష. మీరు పెట్టింది 2,900 కోట్లు అధ్యక్ష. మరి ఇప్పుడు ఎట్లా పూర్తి చేస్తారు అనేది దయచేసి మీరు బేరీజ్ వేసుకోండి, ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది. అందులో అన్ని పెడుతున్నాం అంటున్నారు. అట్లాంటివి మోడల్ స్కూళ్ళల్లో ఉన్నాయి, స్పెషలైజేషన్ గురుకులాలలో ఉన్నాయి, అట్లాగే జూనియర్ కాలేజీల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష. దాన్ని చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వీటితో పాటు ఇప్పుడు మీరు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారో దీంట్లో స్టూడెంట్స్ని గురుకులాలు ఉన్న వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తారా, గవర్నమెంట్ స్కూల్ ఉన్న వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తారా, లేదా కొత్తగా రిక్రూట్ చేసుకుంటారా, కొత్తగా అపాయింట్ చేసుకుంటారని ఒక క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే గురుకులాలు ఉన్న వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తామంటే ఓకే, ఒక రకంగా ఆలోచిస్తాం. లేదా కొత్తగా 3 లక్షల మంది పిల్లల్ని ఈ స్కూల్లోకి తీసుకొస్తాం అనుకుంటే దానికి సంబంధించిన ఎక్సైజ్ అంత ఉంటుంది, అది కూడా చేయాల్సి వస్తుంది. ఆ క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అధ్యక్ష ఏదైతే పెండింగ్ ఉందో, మొన్న కూడా డిస్కషన్ అయింది, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా పెండింగ్ ఉన్నాయి, విడుదల చేయాలని. అదేవిధంగా 25 lakhs పెంచుతామన్నది, దాన్ని కూడా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి ఇంపార్టెంట్ అధ్యక్ష, గురుకులాలలో అధ్యక్ష ఎస్సీ గురుకులాలు అధ్యక్ష, దీంట్లో అమ్మాయిలకే 50% పెంచాం అధ్యక్ష. కానీ ఈ మధ్య స్ట్రెంత్ లేదని చెప్పి ఒక 5 డిగ్రీ కాలేజీలను క్లోజ్ చేశారు అధ్యక్ష. అంటే వేరే దగ్గర షిఫ్ట్ చేసేసారు ఉన్న పిల్లల్ని కూడా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని చేయడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి ఆ నిర్ణయం ఉంటే మాత్రం విరమించుకోమని కోరుతా ఉన్నాను. అట్లాగే జూనియర్ కాలేజీలను కూడా 238 జూనియర్ కాలేజీలను ఎస్సీ జూనియర్ కాలేజీలలో అధ్యక్ష గురుకులాలలో నేను చెప్తుంది, వాటిని కూడా వేరే దగ్గర మెర్జ్ చేయాలని చూస్తున్నారు. దయచేసి అట్లాంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని. ఒక్క నిమిషం అధ్యక్ష అయిపోయింది సార్. ఇంకొకటి అధ్యక్ష, సార్ ఇది ఒక్కటి అధ్యక్ష, గురుకులాలలో మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే ఎంసెట్ నీట్ కోచింగ్ తీసుకోవడానికి పేద పిల్లలకి ఇబ్బంది అవుతుందని పెట్టినాం అధ్యక్ష. వీటిని ఖచ్చితంగా ఎంట్రెన్స్ పెట్టి తీసుకునే వాళ్ళం అధ్యక్ష. ఎంట్రెన్స్ పెట్టి అందులో ఉన్న వాళ్ళని తీసుకునే వాళ్ళం అధ్యక్ష. దాంట్లో ఇప్పటికి దాదాపు 1,000 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు అధ్యక్ష. అయితే వీళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు అది మొత్తం తీసేశారు. దయచేసి దాన్ని మరొకసారి ఆలోచించి పునరుద్ధరించమని కోరుతా ఉన్నాను. యూనివర్సిటీది ఒక 5 నిమిషాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ టైం తీసుకుని అధ్యక్ష.
గురుకులాలలో అధ్యక్ష పిల్లలు సాధించిన ప్రగతి అధ్యక్ష మీరన్న 5 దాదాపుగా minutes waste చేయను అధ్యక్ష మీరన్న 5 minutes కు క్లోజ్ చేయండి ప్లీజ్. చేస్తున్నా అధ్యక్ష. మీరన్న 5 నిమిషాలు. ఇంకా చాలా ఉంది మీరు అధ్యక్ష, మధ్యలో అయినా disturb పక్కన చేయకండి. పెట్టేస్తున్నాను అధ్యక్ష. ఒక్క విమర్శ కూడా చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట చెప్పారు అధ్యక్ష ఇక్కడ యూనివర్సిటీలకు సంబంధించి అధ్యక్ష. అప్పుడు కూడా మహనీయుల పేర్లు పెట్టుకున్నాం అధ్యక్ష. అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు, వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు గారి పేరు, హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మీ బాపూజీ గారి పేరు, మెడికల్ యూనివర్సిటీకి కాళోజీ గారి పేరు అప్పుడు కూడా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అసలు వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు అసలు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే వీసీలను అపాయింట్ చేసుకున్నామనే లెవెల్లో మాట్లాడారు అధ్యక్ష. అప్పుడు కూడా మేము కూడా 2 సార్లు వీసీలను వేసాం, 30 మంది వీసీలను అపాయింట్ చేసుకున్నాము అధ్యక్ష. దీంట్లో దళితులకు ఎక్కడ, ఎస్సీలకు ఎక్కడ వీసీలుగా వేయలేదని చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష. ఇందులో ప్రొఫెసర్ సామయ్య గారిని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ఒక దళితుల అధ్యక్ష, ప్రొఫెసర్ మల్లేశం గారిని కూడా శాతవాహన యూనివర్సిటీకి అధ్యక్ష, అదేవిధంగా రాథోడ్ గారిని పాలమూరు యూనివర్సిటీకి, విద్యుత్ లత గారిని ఉమెన్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీకి అధ్యక్ష, ప్రొఫెసర్ లింబాద్రి గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి చైర్మన్గా అధ్యక్ష, మల్లేశం గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి వైస్ చైర్మన్గా ఇట్లా చాలా మందిని చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష యూనివర్సిటీలో వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు 12 యూనివర్సిటీలకు సంబంధించి ఒకసారి సెర్చ్ కమిటీ వేశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. అన్నిటికీ 11కి అనౌన్స్ చేసి ఒక జేఎన్టీయూకి ఎందుకు ఆపారు అధ్యక్ష? 3 నెలల వరకు పెండింగ్ పెట్టి సెర్చ్ కమిటీ ఇచ్చిన పేర్లు కాకుండా మళ్ళీ కొత్త పేర్లు ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మరి ఇదే పారదర్శకతనా? ఇదేనా పారదర్శకత అంటే ఒకసారి చెప్పాలి, ఎందుకంటే పారదర్శకంగా చేశామంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేయలేదు, ఇది తొందరగా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష పాలిటెక్నిక్ కాలేజీలని ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తామన్నారు అధ్యక్ష. చాలా సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం అధ్యక్ష. కానీ తీరా ఒకటే చేశారు అధ్యక్ష. కొడంగల్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఒక్కటి ఇంజనీరింగ్ కాలేజ్ అయింది అధ్యక్ష. మా దగ్గర కూడా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అధ్యక్ష, అందులో మహిళలది, అందులో మైనార్టీలది. అట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని కోరుతున్నా అధ్యక్ష. సోదరులు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు రిక్రూట్మెంట్ చేయలేదు యూనివర్సిటీలలో అన్నారు అధ్యక్ష. అందరు వీసీలను పిలిచి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారి దగ్గర కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ చేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. 2 బిల్స్ పోయినాయి అధ్యక్ష. ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఒకటి, 2 కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి అధ్యక్ష. ప్రభుత్వం రాగానే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఉన్న ఫైల్ క్లియర్ చేయించింది అధ్యక్ష. మరి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు చేయించలేదు అధ్యక్ష? కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ కూడా అక్కడే ఉంది కదా అధ్యక్ష, ఆ ఫైల్ అక్కడే ఉంది గవర్నర్ గారి దగ్గర, అది ఉంది కాబట్టి అది కూడా తొందరగా క్లియర్ చేసి అపాయింట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. బషీర్బాగ్ సుబేదార్ కాలేజీలకు సంబంధించిన బార్ కౌన్సిల్ అనుమతి ఫస్ట్ టైం ఆపేశారు దేశంలో, మొదటిసారి. మళ్ళీ ఏదో తంటాలు పడి చేసే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఇట్లా చేయకండి, ఎందుకంటే అది చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది అధ్యక్ష దానివల్ల. అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి గతంలో మొన్న పల్లరాజు రెడ్డి గారు మాట్లాడారు, ఆ ఫీజు యూనివర్సిటీకి సంబంధించి కూడా రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాను. అసలు యూనివర్సిటీలకు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, లాస్ట్ ఫైనల్ ఫైనల్ అధ్యక్ష. యూనివర్సిటీలకు అసలు ఏం బడ్జెట్ ఇవ్వలేదన్నట్టు మాట్లాడతారు అధ్యక్ష. మా ఆయంలో అన్ని యూనివర్సిటీలో కలిపి 867 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. దానికి సంబంధించి 867 కోట్ల అధ్యక్ష. మీరు ఇలా బుల్డోజ్ చేయడం కరెక్ట్ లేదు హరీష్ రావు గారు. మీరు టైం చూడండి, కరెక్ట్ 57 మినిట్స్ మాట్లాడారు మేడం అడిగిన 5 నిమిషాలు కూడా ఇచ్చా నేను. కూర్చో జస్ట్ 1 మినిట్ మేడం, ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ థ్యాంక్ యూ అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా మంది సార్ నేను ఇంపార్టెంటే మాట్లాడుతున్నా అధ్యక్ష, ఒక్కటి కూడా డిబేట్ కాలేదు అధ్యక్ష. యూనివర్సిటీలకు సంబంధించిన వీసీ నియామకంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం పాత్రను గవర్నర్కి అప్పగించే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. దయచేసి ఆ నిర్ణయం వచ్చినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అధ్యక్ష. దయచేసి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మేము వెళ్ళి చెప్పేంత వరకు కానీ మేము కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ఇద్దామని వరకు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అలర్ట్ అయ్యి గవర్నర్ల పాత్ర ఏదైతే ఉందో దాన్ని కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడు ప్లీజ్. అధ్యక్ష
అధ్యక్ష గౌరవ మా సోదరిమణి మక్తల్ నాన్పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మానవ మండలం జరిగిన ఇన్సిడెంట్ గురించి